Hi students, good morning. This is Y. Sarada, Accounting and Taxation Lecturer, GVJC, Guntur. In previous class, we discussed about the depreciation chapter and in this fixed installment method. In this method, there are two ways to calculate depreciation. One is when the rate of depreciation is not given. దాంట్లో మనం ఒక సమ్ నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాము ప్రీవియస్ క్లాస్లో, దానికి కంటిన్యూషన్ ఈ లెసన్. ఓకే, నిన్న మనం క్లాస్లో యాన్యువల్ డిప్రిసియేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాము. ఎలాగా? ఆ ఆస్తి యొక్క విలువ 1,00,000 రూపాయలు, అలాగే ఆ ఆస్తిని ఇన్స్టాల్ చేయడానికి 10,000 వాళ్ళు ఖర్చు పెట్టారు అని. ఆ లైఫ్ ఆఫ్ ది ఎసెట్ ఈజ్ 5 years అండ్ depreciation, annual depreciation we find ₹21,000. సో దానికి కంటిన్యూయేషన్ మనం ఈరోజు చెప్పుకునేది. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం నిన్న. మనం చేసిందంతా కూడా రఫ్లో యాన్యువల్ డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేసి కనుక్కున్నాము. దట్స్ ఎనఫ్. కానీ అసలు అకౌంటింగ్ ట్రీట్మెంట్ లెక్క మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చే లెక్క ఎలా ఉంటుంది అంటే, ఎంట్రీస్ ఉంటాయి అండ్ అకౌంట్స్ ఉంటాయి. ఎంట్రీస్ రాయాలి అండ్ అకౌంట్స్ ఉంటాయి. కొన్నిసార్లు డైరెక్ట్గా అకౌంట్స్ కూడా వేసేస్తాం. అకౌంట్స్ మీన్స్ ఖాతాలు. అందులో వచ్చేసి ఎంట్రీస్ ఎలా ఉంటాయి అండ్ అకౌంట్స్లో వచ్చేసరికి దెర్ ఆర్ ఇంపార్టెంట్ అకౌంట్స్ టూ. వన్ ఈజ్ మిషనరీ అకౌంట్, దట్ మీన్స్ ఎసెట్ అకౌంట్, and another is depreciation account. These two accounts are very very important. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, ముందు డైరెక్ట్గా అకౌంట్స్ వేయటం కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఫస్ట్ మనం జర్నల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు అందరికీ తెలుసు ఎంట్రీస్ అనగానే ఎక్కడ రాస్తాము మనము అంటే జర్నల్లో రాయాలి. జర్నల్ మీన్స్ చిట్టాల్లో ఎప్పుడు కూడా చిట్టా పద్దులు రాస్తాం. సో చిట్టా పద్దులు మనం కూడా ఏం చెప్తున్నాము, ముందు చిట్టా పద్దులు రాయాలి, తర్వాత ఖాతాలు తయారు చేయాలి అని చెప్తున్నాం. సో చిట్టా పద్దులు అనగానే ఇమ్మీడియట్గా మనం చిట్టాలో రాయాలి. వాట్ ఈస్ ద ప్రొఫార్మా ఫర్ జర్నల్ చూసినట్టయితే మీ అందరికి తెలుసు, చిట్టా అనేది ఈ ప్రొఫార్మాలో ఉంటుంది. డేట్, తేదీ, పర్టికులర్స్ వివరాలు, లెడ్జర్ ఫోలియో, LF అంటే లెడ్జర్ ఫోలియో, అండ్ డెబిట్ క్రెడిట్లో మనం రాసేది రూపీస్ కాబట్టి రూపీస్ అనేది ఇండికేట్ చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ సమ్మే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాబట్టి దాంట్లో 2000లో ఒక మిషనరీని కొన్నాడు మిస్టర్ ఎక్స్ అని చెప్పుకున్నాం. కాబట్టి దాని కంటిన్యూయేషన్ ఇది. సో 2000 January 1st he purchased a machinery for ₹1,10,000. That means 1 lakh cost $10,000 its installation expenses. That means total cost of the asset is 1,10,000. సో ఫస్ట్ ఎంట్రీ ఈజ్, ఎప్పుడైనా కూడా ఎంట్రీ వేసేటప్పుడు రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి, గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి, మిషనరీ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ బీయింగ్ ది మిషనరీ purchased, for how much? 1,10,000. సో మిషనరీ అకౌంట్, మిషనరీ అనేది మనకి రిసీవింగ్ ఆస్పెక్ట్, దట్ ఈజ్ డెబిట్. కాబట్టి మిషనరీ అకౌంట్ డేటా టు
క్యాష్ అకౌంట్ 1,000, 10,000, 1,10,000, 1,10,000. నేరేషన్ వచ్చేసి బీయింగ్ ది మిషనరీ పర్చేజ్డ్. అండ్ January 1st మనం ఆ మిషనరీని కొన్నాము. మరి ఏం చేస్తాము? కొన్న తర్వాత వ్యాపారంలో వాడుకుంటాం. సో ఆ మిషనరీని వాడుకుంటాం వల్ల డిప్రిసియేషన్ అనేది వస్తుంది. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎప్పుడు చేస్తాము? అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీన్స్ December 31st, 2000. సో December 31stకి డిప్రిసియేషన్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాము. దట్ మీన్స్ డిప్రిసియేషన్ ఈజ్ 21,000 ఫర్ యాన్యువల్ పర్ ఇయర్. కాబట్టి డిప్రిసియేషన్ అకౌంట్ డేటార్ టు మిషనరీ అకౌంట్, డిప్రిసియేషన్ అకౌంట్ డేటార్ టు మిషనరీ అకౌంట్, తరుగుదల ఖాతా డేటార్ టు యంత్రం ఖాతా, తరుగుదల ఖాతా డేటార్ టు యంత్రం ఖాతా. డిప్రిసియేషన్ యాన్యువల్లీ వచ్చింది మనకి 21,000. సో 21,000. నేరేషన్ ఈజ్ బీయింగ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేటెడ్, తరుగుదలను లెక్కించినందున. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యాన్యువల్ మనం లెక్కించిన ఇయర్ డిప్రిసియేషన్ని ఎవ్రీ ఇయర్ కూడా ఇట్ మస్ట్ బి ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి ఇక్కడ December 31st ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు డిప్రిసియేషన్ అకౌంట్ 21,000 బీయింగ్ ది డిప్రిసియేషన్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. మన ఎంట్రీ చదివినా కూడా ఈ ఫుల్గా చదివితేనే ఒక ఎంట్రీ అనేది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ చూడండి ఎలా చదవాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు డిప్రిసియేషన్ అకౌంట్ 21,000 being the depreciation transferred to profit and loss account. లాభ నష్టాల ఖాతా డేటా టు తరుగుదల ఖాతా 21,000 తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు తరలించినందున. సో ఫస్ట్ ఇయర్ ఎంట్రీస్ ఆర్ ఓవర్ కదా. January 1stకి స్టార్ట్ చేసాం, December 31st ఇయర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ ఇలాగా నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఎంట్రీస్ రాయాలి. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఎన్నాళ్ళు రాయాలి అని అంటే అప్ టు ది లైఫ్ ఆఫ్ the asset. In previous sum, the life of the asset is 5 years. Life of the asset is 5 years. సో మనం ఎన్ని సంవత్సరాలు రాయాలి అని అంటే 5 years రాయాలి. సో నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? 2000 తర్వాత 2001. సో 2001లో కూడా మళ్ళీ మనం ఎంట్రీస్ని రిపీట్గా రాయాలి. రిపీట్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ మనం ఆ ఆస్తిని కొంటామా? చెప్పండి. మళ్ళీ ఆ ఆస్తిని కొనం. ఆల్రెడీ ఉన్న ఆస్తినే మనం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ ఆస్తిని కొనుగోలు చేసిన ఎంట్రీ అనేది నెక్స్ట్ ఇయర్లోకి వచ్చేసరికి రాదు. ఆస్తి ఉన్న ఆస్తినే మనం కంటిన్యూగా యూజ్ చేసుకుంటాం, కానీ అగైన్ మళ్ళీ న్యూ అసెట్నేమి మనం పర్చేజ్ చేయం. కాబట్టి ఈ ఎంట్రీ అనేది రాయనవసరం లేదు. అగైన్ 2001లో కూడా ఇదే ఆస్తిని మళ్ళీ యూటిలైజ్ చేసుకుంటాం, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక మిక్సీ కొన్నాం అనుకోండి, 2000లో మిక్సీ కొన్నాం అనుకోండి, 2000 వాడుకుంటాం, 2001 వాడుకుంటాం, 2002 వాడుకుంటాం, 2003 వాడుకుంటాం. అది ఎన్నాళ్ళు పనిచేస్తే అన్నాళ్ళు దాన్నే వాడుకుంటాం, కానీ ఎవ్రీ ఇయర్ దాన్ని ఏమి ఎక్స్చేంజ్ చేసేసేం కదా. కాబట్టి ఇక్కడ కూడా ఇలాగే ఒక యంత్రాన్ని కొంటే దాన్నే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ చేసినప్పుడు మళ్ళీ ఎంట్రీస్ రాయాలి, మళ్ళీ ఇయర్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి, మళ్ళీ ఆ డిప్రిసియేషన్ని మనం లెక్కల్లో ఎంట్రీస్ రాయాలి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏమొస్తాయి అని అంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మళ్ళీ 21,000 వస్తుంది. కాబట్టి డిప్రిసియేషన్ అకౌంట్ డేటార్ టు మిషనరీ అకౌంట్ మళ్ళీ 21,000 బీయింగ్ ది డిప్రిసియేషన్
క్యాలిక్యులేటెడ్, బీయింగ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేటెడ్. ఓకే, సెకండ్ ఇయర్ కూడా మనం డిప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేసాం. సెకండ్ ఇయర్ కూడా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మళ్ళీ మనకేం పని ఉంటుంది అంటే ఈ డిప్రిసియేషన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో అగైన్ థర్డ్ ఎంట్రీ, దిస్ ఈజ్ ఫస్ట్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ అండ్ దిస్ ఈజ్ థర్డ్ ఎంట్రీ. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమని వస్తున్నాయి, సెకండ్ ఎంట్రీ వస్తుంది, థర్డ్ ఎంట్రీ కూడా రిపీట్ అవుతున్నాయి. కాబట్టి సెకండ్ ఇయర్ మనం ఏమని చెప్పచ్చు అంటే 2, 3 2, 3 ఎంట్రీస్ ఆర్ సేమ్ యాజ్ అబవ్. అంటే మనకి ఈ 2, 3 ఎంట్రీస్ అనేవి రిపీటెడ్గా వస్తాయి. ఎన్ని సంవత్సరాలు వస్తాయి అంటే ఇందా మనం చెప్పుకున్నాం కదా, 5 ఇయర్స్. 5 ఇయర్స్ ఇవే ఎంట్రీస్ వస్తాయి. అగైన్ 2001 అయిపోయింది, 2002. 2002లో కూడా ఏ ఎంట్రీస్ వస్తాయి, 2002 December 31st. Again we calculate depreciation and again depreciation transferred to P&L account. And 2003 మళ్ళీ December 31st again depreciation calculation, again transfer to P&L account. అంటే ఈ విధంగా మనం ఎన్ని సంవత్సరాలు రాయాలి, 1, 2, 3, 4 అండ్ 2004 వరకు. మళ్ళీ December 31స్ట్లో సెకండ్ ఎంట్రీ, December 31st వచ్చేసరికి థర్డ్ ఎంట్రీ. ఇలాగా 2005 వరకు. ఎందుకు అని అంటే లైఫ్ ఆఫ్ ది asset is 5 years. That's why we write also 5 years entries. ఓకే, అలాగా 5 years ఎంట్రీస్ అనేవి రాయాలి. నేను 1 సంవత్సరము రాశాను. సెకండ్ ఇయర్ నుంచి ఏం చెప్తున్నాను, 2, 3 ఎంట్రీస్ ఆర్ సేమ్ యాజ్ అబవ్. 2, 3 ఎంట్రీస్ మాత్రమే రిపీటెడ్గా అన్నిట్లోనూ వస్తాయి. ఓకే, సో అది మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏముంది అకౌంటింగ్ ట్రీట్మెంట్లో, ఎంట్రీస్ ఆర్ ఓవర్. సో accounts means 2 accounts are very important here. One is machinery account and another is depreciation account. ఇవి కూడా మనం ఎన్ని సంవత్సరాలు రాయాలి అంటే 5 years రాయాలి. సో మనం అకౌంట్స్ ప్రిపేర్ చేద్దాం. ఓకే, అకౌంట్ అనగానే మీ అందరికీ తెలుసు కదా, అకౌంట్ అనేది ఎలా ఉంటుంది, టీ ఆకారంలో ఉంటుంది, మధ్యలో డబుల్ లైన్ ఆర్ థిక్ లైన్ అని ఉంటుంది. డబుల్ లైన్ ఆర్ థిక్ లైన్. డబుల్ లైన్ మీన్స్ పక్కన లైన్ పక్కన లైన్, థిక్ లైన్ మీన్స్ ఇలాగా. సో డబుల్ లైన్ ఆర్ థిక్ లైన్, డెబిట్ క్రెడిట్, డెబిట్ సైడ్ డేట్, the date column, particulars, జర్నల్ ఫోలియో. ఇక్కడ వచ్చేసి అమౌంట్కి వచ్చేసి రూపీస్. సో దిస్ ఈజ్ మిషనరీ అకౌంట్. ఇది కూడా మనం ఎన్ని సంవత్సరాలు రాయాలి, 5 years రాయాలి. ఇన్ ద సేమ్ మేనర్ క్రెడిట్ సైడ్ ఆల్సో డేట్ కాలం, పర్టికులర్స్ కాలం, జేఎఫ్ అండ్ అమౌంట్. డేట్, పర్టికులర్స్, జేఎఫ్. జేఎఫ్ మీన్స్ జర్నల్ ఫోలియో. ఇక్కడ మనం ఏం పెట్టాము, లెడ్జర్ ఫోలియో. లెడ్జర్ ఫోలియో అంటే ఖాతా, ఆవర్జాపుట సంఖ్య.
జేఎఫ్ అంటే చిట్టా పుట సంఖ్య. దీనికి సంబంధించిన ఎంట్రీస్ చిట్టాలో ఎక్కడుంటాయి అనేది పేజ్ నెంబర్. పుట మీన్స్ పేజ్ నెంబర్. అండ్ అమౌంట్ రూపీస్. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అగైన్ మనం this is depreciation account. This is depreciation account. Here also date, debit, credit, and depreciation account, date, particulars, JF, amount. అమౌంట్లో రాసేది రూపీస్ కాబట్టి రూపీస్. అండ్ అగైన్ క్రెడిట్ సైడ్ ఆల్సో డేట్, పర్టికులర్స్, జేఎఫ్, అమౌంట్. డేట్, పర్టికులర్స్, జేఎఫ్ అండ్ అమౌంట్. అమౌంట్ కాలంలో రూపీస్ రాస్తాం. ఓకే, ఇలాగా మనం అకౌంట్స్ని ఓపెన్ చేసుకున్నాం. సో అకౌంట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఎంట్రీస్ని మనం పోస్ట్ చేస్తాం. ఈ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తాం దేంట్లో? అకౌంట్స్లో, ఖాతాలలో ఈ చిట్టా పద్దులను చూసి నమోదు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో డైరెక్ట్గా అకౌంట్స్ వేయటం ఏంటో కూడా మనం చూద్దాం. మనం ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అకౌంట్ కూడా వేసేయచ్చు. Entries are not necessary to write in the examination. Direct accounts are very very important. These two accounts కాబట్టి డైరెక్ట్గా అకౌంట్స్ వేయటం కూడా మనం ఈ క్లాసులో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీస్ చూసి మనం పోస్ట్ చేయటం చూద్దాం. ఫస్ట్ మిషనరీ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్. హియర్ ఇట్ ఈజ్ మిషనరీ అకౌంట్. సో డేట్ దగ్గర నుంచి మనం కంటిన్యూస్గా అన్నీ రాయాలి. సో డేట్లో వచ్చేసి 2000 January 1st to cash account. అమౌంట్ కాలంలో 21,000. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్రిసియేషన్ అకౌంట్. ఫస్ట్ ఎంట్రీలో క్యాష్ అకౌంట్ లేదు కాబట్టి ఓన్లీ వన్ అకౌంట్ ఈజ్ దేర్, దట్ ఈస్ మిషనరీ అకౌంట్. సో మిషనరీ అకౌంట్లో మనం పోస్ట్ చేసేసాం. క్యాష్ అకౌంట్ లేదు కాబట్టి నో నీడ్ టు రైట్. అండ్ నెక్స్ట్ ఎంట్రీలో డిప్రిసియేషన్ అకౌంట్ అండ్ మిషనరీ బోత్ ఆర్ హియర్. సో మనం రెండిట్లోనూ కూడా పోస్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రిసియేషన్ అకౌంట్లో. సో డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ అయింది కాబట్టి డెబిట్లోకి వచ్చేసి డేట్ కాలంలో 2000 December 31st టు మిషనరీ అకౌంట్. Amount is 21,000. And in the machinery account created here. So in the credit side of the machinery account, first of all you write date 2000 December 31st by ఏముంది machineryలో depreciation account. So depreciation account amount is 21,000. Okay, second entry is also over. And then come to the third entry, profit and loss account data to depreciation account. Profit and loss account లేదు కాబట్టి డిప్రిసియేషన్ అకౌంట్ ఈజ్ దేర్. సో డిప్రిసియేషన్ అకౌంట్లో క్రెడిట్ అయింది. సో క్రెడిట్ సైడ్కి వచ్చేసరికి ఫస్ట్ ఎప్పుడు రాసినా కూడా ఇయర్ రాయాలి, ఆ తర్వాత డేట్. సో December 31st బై P&L account. P&L account means profit and loss account. This is abbreviation and this is full form of the profit and loss account. Okay, and in the amount column we write 21,000. Okay, so first year entries are over
ఇన్ ది పోస్టింగ్ ఆఫ్ ది లెడ్జర్ అకౌంట్స్. ఓకే, ఫస్ట్ ఇయర్ ఎంట్రీస్ పోస్ట్ చేయటం అయిపోయింది. పోస్ట్ చేయటం పోస్ట్ చేయటం అయిపోగానే మనం ఏం చేయాలి? ఎంట్రీస్ అయిపోగానే ఆ ఖాతాని ఆ సంవత్సరానికి క్లోజ్ చేయాలి. సో అకౌంట్ ఎలా క్లోజ్ చేస్తాం మీ అందరికీ తెలుసు కదా. ఫస్ట్ ఆ ఇయర్కి అయిపోయినట్టుగా మనం లాస్ట్లో డబుల్ లైన్ గీయాలి. ఎటు ఎక్కువ ఉందో అటు కూడాలి. అయ్యో, ఎటు ఎక్కువ ఉంది? ఇక్కడ డెబిట్ ఎక్కువ ఉంది. సో డెబిట్ కూడాలి, దాన్ని ఆపోజిట్ సైడ్కి తీసుకువెళ్ళాలి. ఇటువైపున December 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. C/D మీన్స్ క్యారీ డౌన్. మనం ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో లెడ్జర్ అకౌంట్స్ మనం నేర్చుకున్నప్పుడు ఆవర్జ ఖాతాలో అనే సెకండ్ చాప్టర్ ఉంది. ఆ సెకండ్ చాప్టర్లో మనం ఇవన్నీ నేర్చేసుకున్నాం. సో యార్ సీనియర్ స్టూడెంట్స్ కాబట్టి అకౌంట్ ఎలా ఉంటుంది, ఎలాగా దాన్ని క్లోజ్ చేస్తాము అనేది మీ అందరికీ కూడా ఐడియా ఉంది. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత వస్తుంది చూడండి. $89,000. ఓకే, సో దాన్ని నెక్స్ట్ ఇయర్కి తీసుకొచ్చేసరికి 2001 January 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 89,000. మనం ఇప్పుడు కూడా ఇక్కడ ఎంట్రీస్ రాసాం కాబట్టి సెకండ్ ఇయర్, ఈ సెకండ్ ఇయర్ ఇక్కడ 2001 అనేసరికి ఇది ఏమవుతుంది? సెకండ్ ఇయర్ అవుతుంది. సో సెకండ్ ఇయర్ కూడా మనం ఏం చేయాలి? ఈ ఎంట్రీస్నే పోస్ట్ చేయాలి. బిఫోర్ దట్ మనం ఇది కూడా అకౌంట్ని ఈ ఇయర్కి అయిపోయింది కాబట్టి క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేయాలి అని అంటే మీకు తెలుసు కదా, అమౌంట్ కాలంకి డబుల్ లైన్ గీసేస్తే క్లోజ్ అయిపోయినట్టు లెక్క ఈ ఇయర్కి అని. సో రెండు వైపులా కూడా ఈక్వల్గా ఉన్నది. సో నో నీడ్ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఆర్ బ్రాడ్ డౌన్. ఎందుకని అంటే ఒకసారి తరుగుదల కట్టాము, దాన్ని P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసాం కాబట్టి తరుగుదల అకౌంట్ అనేది ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి తేల్చిన నిల్వ తెచ్చిన నిల్వ అనేవేమీ రాదు. ఓకే, అండ్ మిషనరీ అకౌంట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 2001 December 31st బై డిప్రిసియేషన్ 21,000. అండ్ మళ్ళీ కూడా నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ ఏమున్నది? ఇక్కడ ఉన్నది ఏముంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అటు డిప్రిసియేషన్ అకౌంట్లోకి రావాలి కదా. కాబట్టి 2001 December 31st సెకండ్ ఎంట్రీ కూడా మనం ఇక్కడ సేమ్ ఇందాకట్లాగానే మిషనరీ అకౌంట్ 21,000 థర్డ్ ఎంట్రీ బై P&L అకౌంట్. సో మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా ఎంట్రీస్ కంప్లీట్గా మనం పోస్ట్ చేసేసాం. అగైన్ వి క్లోజ్ ది ఎంట్రీస్ ఫర్ సెకండ్ ఇయర్. Balance carried down. $89,000. Okay, 89,000 balance carried down. ఎంత వస్తుంది?
సో థర్డ్ ఇయర్కి తీసుకురండి. ఇలాగా ఎన్ని సంవత్సరాలు వేయాలని చెప్పుకున్నాం మనం? 5 years బికాస్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ఈస్ 5 years. మనకి ఈ లెక్కలు అంటే ప్రతి లెక్కకి 5 years వేయాలా, అమ్మో ఇంత లెంగ్దీగా అనే అవసరం లేదు. ఈ లెక్క ప్రీవియస్ లెక్కలో మనం ఏం చెప్పుకున్నాము? లైఫ్ ఆఫ్ ది అసెట్ ఈస్ 5 years అన్నాం. కాబట్టి 5 years ఇది కంప్లీట్ చేయాల్సిందే. కాబట్టి 5 years అన్నప్పుడు ఇది థర్డ్ ఇయర్. సో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 68,000. అగైన్ 2002 డిసెంబర్. మళ్ళీ ఏం చేయాలి? డిప్రిసియేషన్ కట్టాలి. సో బై డిప్రిసియేషన్ అగైన్ 21,000. మళ్ళీ మనం ఏం చేస్తాము? ఇక్కడ ఈ ఇయర్కి డిప్రిసియేషన్ అకౌంట్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి సెకండ్ ఇయర్కి. కాబట్టి P&L అకౌంట్ డిప్రిసియేషన్ అయిపోయింది. ఇది కూడా సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ క్యాలిక్యులేట్ అయిపోతుంది. అగైన్ 2002 వచ్చేసి December 31st. టు మిషనరీ అకౌంట్ అగైన్ 21,000. మళ్ళీ 2002 December 31st బై P&L అకౌంట్ 21,000. మళ్ళీ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? మనం ఈ ఖాతాని ఈ సంవత్సరానికి కూడా మనం కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ సంవత్సరం కూడా మనం ఈ అకౌంట్ని కంప్లీట్ చేద్దాం. ఓకే, థర్డ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేస్తున్నాం. సో ఎటు ఎక్కువ ఉంటే అటు కూడాలి, దాన్ని ఆపోజిట్ సైడ్కి తీసుకుని వెళ్ళాలి. December 31st బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత వస్తుంది చూడండి? 47,000. అగైన్ మనం దాన్ని తీసుకుని వచ్చి 2003 January 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 47,000. ఇక్కడ డిప్రిసియేషన్ అకౌంట్ కూడా క్లోజ్ చేయాలి కదా. సో డిప్రిసియేషన్ అకౌంట్లో కూడా క్లోజ్ చేసేసింది. దీనికి మనం బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ హిజ్ అకౌంట్ టాలీ అయిపోతుంది. ఓకే, అండ్ 2003 December 31st మళ్ళీ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అగైన్ గెట్ 21,000. సో ఇది కూడా మళ్ళీ మనం 2003 టు మిషనరీ అకౌంట్ 21,000. P&L account 21,000. Okay, మనకి ఎన్ని సంవత్సరాలు వేసామో చూడండి? 1 2 3 4 ఇయర్ కంప్లీట్ అయింది కదా. సో మనం మళ్ళీ అకౌంట్ని క్లోజ్ చేసేయాలి. సో అకౌంట్ క్లోజ్ చేసేస్తే ఇది కూడా సేమ్ ఎటు ఎక్కువ ఉంది? డెబిట్. సో డెబిట్ కూడామో ఆపోజిట్ సైడ్కి తీసుకుని వెళ్ళాలి. ఈ December 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ చూడండి.
26,000. ఓకే, ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఇయర్ 2004 January 1st to brought down 26,000. ఓకే, మళ్ళీ డిప్రిసియేషన్ అకౌంట్ని కూడా క్లోజ్ చేసేయండి. ఓకే, అయిపోయింది. అండ్ అగైన్ మనం 1 2 3 4 5th ఇయర్కి వచ్చాం. 5 years కంప్లీట్గా మనం ఆ లెక్కని చేయాలి అనుకున్నాం కాబట్టి 5th ఇయర్ మనం మళ్ళీ కూడా ఎంట్రీస్ రాయాలి, అకౌంట్స్ వేయాలి, డిప్రిసియేషన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి 5th ఇయర్ డిప్రిసియేషన్ 2004 December 31st బై డిప్రిసియేషన్ ఎంత వస్తుంది? మళ్ళీ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కదా, స్థిర వాయిదాల పద్ధతి కాబట్టి ది డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ చేంజ్ ఉండదు. అంటే మనకి డిప్రిసియేషన్ ఏమి మార్పు ఉండదు. సేమ్ అమౌంట్, ద ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఈజ్ ఫిక్స్డ్. దట్స్ వై దిస్ టైప్ ఆఫ్ depreciation method is called fixed installment method. సో దీన్ని మళ్ళీ మనం క్లోజ్ చేయాలి. అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా మనం రాయాలి. కాబట్టి 2004 డిప్రిసియేషన్ అకౌంట్లో December 31st టు మిషనరీ అకౌంట్ again 2004 December 31st P&L account 21,000. ఓకే, సో ఇప్పుడు మనం అకౌంట్ని క్లోజ్ చేద్దాం. మళ్ళీ సేమ్ మేనర్, ఎటు ఎక్కువ ఉంటే అటు కూడాలి. 26,000 తీసుకురండి. 26,000 December 31st బ్యాలెన్స్ carried down. ఓకే, 5,000 అయిపోయింది. సో ఇక్కడికి వచ్చేసరికి 2005 2005 January 1st to brought down is equal, అండర్లైన్ చేసి వదిలేయాలి. చూడండి, మనకి ఆస్తి అకౌంట్ మిషనరీ అకౌంట్లో ఆఫ్టర్ 5 years ద క్యారీ బ్యాలెన్స్ ఈజ్ 5,000. దట్ మీన్స్ దట్ ఈజ్ స్క్రాప్ వాల్యూ, తుక్కు విలువ, అవశేషపు విలువ. మనకి లెక్కలో ఇచ్చాడు కదా, ఆఫ్టర్ 5 years ఆ ఆస్తిని మనం స్క్రాప్కి అమ్మితే తుక్కు విలువ ఎంత వస్తుందని చెప్పాడు? అవశేషపు విలువ 5 years. 5 years స్క్రాప్ వాల్యూ మీద తుక్కు సామానికి, పాత సామానికి అమ్మితే మనకు 5,000 వస్తుంది అన్నాడు. ఎందుకు? మిగతాదంతా కూడా డిప్రిసియేషన్ కింద పోతుంది కాబట్టి ఆ బ్యాలెన్స్ మనకి మిషనరీ అకౌంట్లో కనిపిస్తుంది. అది రావాలి. ఆ ఆన్సర్ వస్తేనే మన లెక్క కరెక్ట్ అయినట్లు లెక్క. అగైన్ మనం డిప్రిసియేషన్ అకౌంట్ని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, 21,000 మనకి చెప్పుకున్నాం కదా, ఇందులో నో బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎందుకని? ఎవ్రీ ఇయర్ కూడా డిప్రిసియేషన్ అకౌంట్ టాలీ అయిపోతుంది. ఓకే, చూడండి, ఇది అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఎప్పుడు? వెన్ ది రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ నాట్ గివెన్. డిప్రిసియేషన్ యొక్క రేటు ఇంత అని మనకి లెక్కలో చెప్పనప్పుడు మనకేమి ఇస్తాడని చెప్పుకున్నాము? ఆస్తి యొక్క ఖరీదు ఇస్తాడని చెప్పుకున్నాము. అలాగే ఆస్తి యొక్క లైఫ్ పీరియడ్ ఇస్తాడని చెప్పుకున్నాము. దాంతోపాటుగా తుక్కు విలువ, దట్ మీన్స్ స్క్రాప్ వాల్యూ, ఈ 3 కనుక ఇచ్చినట్లయితే మనం
ఒక ఫార్ములాని ఇంపోజ్ చేయాలి అని మనం ప్రీవియస్ క్లాస్లో బోర్డు మీద వేసి చెప్పుకున్నాం. కాబట్టి దానికి కంటిన్యూయేషన్ ఇది. సో యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కోవాలి అంటే ఆ ఫార్ములాని ఇంప్లై చేయాలి. చేసి కనుక్కుంటేనే మనకి 21,000 వచ్చింది. దానికి కంటిన్యూయేషన్గా అకౌంటింగ్ ట్రీట్మెంట్లో అకౌంట్స్ ఎంట్రీస్ రాసి ముందు తర్వాత అకౌంట్స్ చేయాలి అనుకున్నాము. అందులో మిషనరీ అకౌంట్, డిప్రిసియేషన్ అకౌంట్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మిషనరీ అకౌంట్ వేసాము, డిప్రిసియేషన్ అకౌంట్ వేసాము అప్ టు లైఫ్ ఆఫ్ ది అసెట్. కాబట్టి లైఫ్ ఆఫ్ ది అసెట్ 5 years అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ కూడా ఎంట్రీస్ ఇలాగా 5 yearsకి రాయాలి అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ మనం అకౌంట్స్ కూడా 5 yearsకి కంప్లీట్ చేసి రాసుకున్నాం. ఓకే స్టూడెంట్స్, హ్యావ్ యూ అండర్స్టూడ్? ఓకే.